ఇక్కడ ఏసీలు చూడడానికి ఉన్నాయి కానీ మేడం అవి పని చేస్తున్నట్లేదు. ఒక 130 ఏసీస్ రిపేర్ ఉండడం కూడా లిస్ట్ అవుట్ చేశాము. 130 ఏసీలు రిపేర్ ఉంటే అవి ఎప్పుడు రిపేర్ చేశారు? ఆ సమ్మర్ అయిపోతుంది. చెప్పడానికైతే బాగానే ఉంది. ఇక్కడ ఉన్న ఏసీలు ఒకసారి చూడండి. నాకు తెలిసి ఒక్క ఏసీ కూడా పని చేస్తున్నట్లేదు. కేవలం మాటలు చెప్పడానికి బాగుంది మేడం, వర్కింగ్లో లేదు అని. ఎండాకాలంలో ఏసీ లేకపోతే ఉండలేము. మీ ఛాంబర్లో ఉండగలరా? ఉండలేరు. ఆ సమ్మర్లో వడదెబ్బ ఏదైనా కొట్టి చిన్నపిల్లలకు ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. మీ దృష్టికి తీసుకొస్తాం. ఒకవేళ మీరు చేయకపోతే మేము చేసి చూపిస్తాం. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో SNCU వార్డ్ అంటారు. పురిటి పిల్లలు, చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు ఏదైనా రకరకాల జబ్బులతో ఉంటే ఇంక్యుబేటర్లో పెట్టడము, లేదంటే ICUలో పెట్టడము ఇలాంటివి చేస్తుంటారు కదా. అక్కడ తల్లులను ఉన్నియారు. ఆ తల్లులు ఎంతసేపు ఉన్నా బయట ఉండాల్సిందే, శిశువులు లోపల ఉంటారు. కేవలం ఫీడింగ్కి మాత్రమే ఒకసారి పిలిచినప్పుడు వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నాం బాలింతలంతా, వీళ్ళందరూ కూడా ఇక్కడ పిల్లలు లోపల ఉంటే బాలింతలంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ వేసవి కాలంలో వీళ్ళందరికీ ఫ్యాన్లు, పంకాలు పని చేయడం లేదు. కేవలం అది ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఒక్క పంకా మాత్రమే ఉంది. ఇక్కడ దాదాపు 1 2 3 4 5 6 10 మంది 10 మంచాలు ఉంటే ఒక ఫ్యాన్ ఉంది. అంటే ఎండాకాలము ఏ విధంగా వీళ్ళకి చూడు. ఇంకా అక్కడ చూస్తున్నాం చెట్ల కింద ఉన్నారు చాలామంది, అక్కడ కూడా ఫ్యాన్లు. అక్కడంటే ఒకవేళ షెడ్డు లేదు. ఇక్కడ లేని దానికి ఆల్రెడీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎన్నో కథనాలు ప్రసారాలు చేసినప్పటికి కూడా చలనం లేదు. కానీ AP 39 TV ఒక న్యూస్ పెట్టింది, ఒక్క ఫ్యాన్ ఇవ్వండి అయ్యా అని. దానికి స్పందించి పైలా నరసింహయ్య గారు ఈరోజు 8 ఫ్యాన్లు ఇక్కడ వీళ్ళకి అవసరము. అందులో ఇంకోటి ఏంటంటే బాలింతలకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళకి బాడీలో చేంజెస్ ఉంటాయి, చాలా డెలికేటెడ్గా ఉంటుంది వాళ్ళ బాడీ. ఇప్పుడు ఈ వేసవి కాలంలో పిల్లలకు పాలిచ్చేటప్పుడు వీళ్ళందరికీ కూడా ఈ విధంగా వేడికి ఏదైనా జరిగితే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో వీళ్ళన్ని కష్టాలు చూసి ఆయన చెల్లించి నిజంగా ఈరోజు ఈ బాలింతలకి ఫ్యాన్లు తీసుకొచ్చి ఇచ్చారు. చాలా సంతోషం. మనతో ఆయన ఉన్నారు. సార్, మీకు ఇది ఎలా అనిపించింది? ఇక్కడే చేయాలని ఎందుకు అనిపించింది? చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ ఆసుపత్రుల అక్కడ ఏమైతే సమస్యలు ఉన్నాయో కొంచెం నాకు బాగా తెలుసు. గత 20-25 సంవత్సరాలుగా తాడిపత్రి ప్రాంతంలో ఫ్రీ అంబులెన్సులు అయితేనేమి, మెడికల్ క్యాంపులు అయితేనేమి ఇవన్నీ చేశాను. ప్రత్యక్షంగా ఇక్కడ పేదరికం అనేది బాగా కనపడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదరికం బాగా కనపడుతూ ఉంది. మరి ఇక్కడ నిన్న ఏదో పని మీద వస్తే ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ICU అంటారు, ICUలో నామకే వస్తే ఏసీలు ఉన్నాయి, కనీసం ఎయిర్ కూడా రాదు దాంట్లో ఏసీ మిషన్లో. మరి ఫ్యాన్లు కూడా దాదాపుగా ఒక 30-40% పనిచేసేట్లు కనబడుతుంది. ఈ అధికార యంత్రాంగం అంటే జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా, ఆయన ఈ ప్రభుత్వ ఆసుపత్రికి చైర్మన్ ఆయన. మరి ఆయన ప్రత్యక్షంగా ఒకరోజు ఒక హాఫ్ డే కేటాయించి హాస్పిటల్ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏం అవసరాలు ఉన్నాయో అవి కూడా తక్షణమే ఇక్కడ పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మరి అంతేకాకుండా ఎవరైనా దాతలు అయితేనేమి, స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి తమ వంతు కూడా ఏదైనా సహాయ సహకారాలు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చి ఇక్కడ పేద రోగులను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. చాలా సంతోషం అధ్యక్ష. మీరు ఇక్కడ చూసి ఈ బాలింతలందరికీ ఈ ఫ్యాన్లు ప్రొవైడ్ చేయడం చాలా సంతోషం. ఇక్కడ ఉన్నారు బాలింతలు. అమ్మ రోజుల నుంచి ఉన్నారు? మేము వారం అవుతుంది సార్. ఏమైంది బాబుకి? బాగలేదు సార్. బాగలేదు. ఇక్కడ ఫ్యాన్ లేదే పైన? మేము చెట్టు కింద పండుకుంటాం సార్. రాత్రిపూట ఇక్కడ ఫ్యాన్ ఉంటే మేలు కదా. ఫ్యాను ఆ సార్ ఫ్యాన్లు తీసుకొచ్చి ఇచ్చినాడు మీ అందరికీ. ఇప్పుడు 8 ఫ్యాన్లు వేస్తున్నారు ఇక్కడ. మేము ఆడ చెట్టు కింద పండుకుంటాం సార్. రాత్రి పూట ఫ్యాన్లు వేస్తే కానీ ఇక్కడే పడుకుంటారు కదా. పండుకుంటాం సార్. సంతోషం. అయితే ఉన్నారు ఏమకు పైన చూపిస్తాం, ఫ్యాన్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఒక ఫ్యాన్ ఉన్నా కూడా అది పని చేయడం లేదు. ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు తక్షణం
ఈ రోజు ఇక్కడ కూడా ఈమె ఒక ఆమె ఉంది. ఇంకా దారుణం ఏంటంటే ఇక్కడ ఏసీది వేడిగాలి వస్తుంది బయటికి, ఇక్కడ ఏసీ వేడిగాలంతా ఇక్కడ అవుట్ వస్తుంది. ఈమె ఇక్కడే పడుకుంది, ఈమెకు కూడా ఫ్యాన్ లేదు. ఈమెకు ఫ్యాన్లు వేయిస్తే బాగుంటుందా ఇక్కడ? బాగుంటుందన్న, ఎందుకు బాగుంటుంది? చూసే వాళ్ళకి కూడా ఆనందం అవుతుంది కదా. మాకంటూ సేవ చేసే వాళ్ళు ఉన్నారని వాళ్ళకి నమస్కరించి ధన్యవాదాలు అన్నయ్య. మాకంటూ మా కష్టం చూసి మీరు వేపిస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు ఇంకా మంచి పనులు చేయాలని మీకోసం దేవుని ప్రార్థిస్తాము. చాలా సంతోషం. ఏమైంది బాబుకమ్మ? పాప అన్నయ్య ఐసీలో ఉంది. వెయిట్ తక్కువ ఉందని వెయిట్ తక్కువ ఉందని పెట్టేశారు. ఎన్ని రోజులు ఉండబట్టి? నేను 14 రోజులు అయిందన్న. 14 రోజులు అయిందా? అంటే ఇక్కడ ఫ్యాన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా? పడుతున్నాం, మామూలు అన్నయ్య. వాళ్ళు మనల్ని చూస్తారా, పిల్లల్ని చూస్తారా, వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అంటే ఎవరైనా దాతలు ఇస్తే మంచిదే కదా. అందుకే ఉంటుంది మైలాంటి వాళ్ళు దేవుడు ఇంకా కొద్దిగా సాయం చేసేదానికి సాయం చేయాలని కోరుకుంటున్నాము అంటుండేదన్నయ్య. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ ఏదైనా వర్క్ ఉంది, ఏదైనా స్వచ్ఛందంగా చేయాలంటే 24 అవర్స్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నా కోసం వచ్చే ఉపేంద్ర కూడా ఈరోజు పిలుస్తాను, ఏదో పని బిల్డింగ్ వర్క్ ఉంది అన్న కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ఫ్యాన్లు బిగించడానికి వచ్చారు. నిజంగా ఈయన కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇలాంటి వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ కూడా చెప్పాలి ఇక్కడ ఇప్పుడిప్పుడే. ఎందుకంటే ఫ్యాన్లు తీసుకురావడం గొప్ప కాదు, కానీ దాన్ని బిగించి వీళ్ళకి ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏర్పాట్లు చేయగలిగితే వీళ్ళంతా కూడా సంతోషంగా ఉంటారు. లేదంటే ఇక చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ అంతా చూస్తున్నాము ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు, ఈయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. చెప్పండి పెద్ద ఆయన, ఈ ఫ్యాన్లు బిగించే కార్యక్రమం పైలా గారు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు, మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈడ పరిస్థితులు చూసి వారు మనసు స్పందించి ఈ యొక్క ఎవరైతే ఈ స్పెషల్లీ న్యూబార్న్ కేర్ సెంటర్ ఉందో ఆ కాన్ పైన ప్రసూతి సమయంలో ఆ మహిళలు పడే వేదన, దానికి తోడు కనీసం ఫ్యాన్లు ఆ యొక్క గాలి ఏర్పాటు అంటే పరిస్థితులు లేని పరిస్థితిలో వారు అది చూసి దయాద్రి ఉదయంతో ఈ యొక్క హాస్పిటల్, నేను యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబరు, నా పేరు ఓలేటి రత్నమయ్య. వారు ఆ దయాద్రి హృదయానికి మేము ఎంతో ధన్యవాదాలు కమిటీ. ఓకే. బాలింతలకు ఆ రేకుల షెడ్ కింద పడుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు ఇది ఒక హాలు ఏర్పాటు చేశారు ఈ బాలింతలకు ఉండడానికి. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. మేడం ఇన్ని ఉన్నప్పటికి కూడా ఎందుకు మరి అక్కడే ఎందుకు పోయి ఆడారా రేకుల షెడ్ కింద వేడికి ఉంటున్నారు? కామన్గా మనకు ఒక 30-40 మంది వరకు తల్లులు ఉంటారండి. తల్లులకు ఇక్కడ ఒక 25 బెడ్డెడ్, ఇక్కడ ఒక 10 బెడ్డెడ్ వార్డ్స్ ఇచ్చాము. ఈ వార్డ్స్లో ఏసీస్ అన్నీ ఉంటాయి. ఇంకోటి ఎస్ఎన్సీయూకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది ఇక్కడ పైన నుంచి ఉండొచ్చు. ఇక్కడ ఏమైందంటే పైన ఎస్ఎన్సీయూ 2 వార్డ్స్ పైన ఉన్నాయి, కింద ఎన్ఎస్యూ ఒక వార్డు ఉంది. అక్కడ ఒక 20 బెడ్డెడ్ వార్డు ఉంటుంది. పైన ఉన్న మదర్స్ చాలా వరకు ఇక్కడే ఉంటారు. కింద ఉన్న మదర్స్ ఏంటంటే పిల్లలు అక్కడ కింద ఉంటారని వాళ్ళు కామన్గా పిల్లలకు దగ్గరగా ఉండాలని, అంటే తల్లి ప్రేమ చెప్పలేం కదా. ఫస్ట్ అక్కడ అసలు ఖాళీ ఉన్న ప్లేసు తల్లుల కోసం వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక 2 మంచాలు వేసాము. అది అలా ఒక 10 మంచాలలాగా అయిపోయి వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు ఉండాల్సిన ప్లేస్లో తల్లులు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. కామన్గా వాళ్ళకి అన్ని అకామిడేషన్ ఇక్కడ ఇచ్చాము. ఈ అకామిడేషన్ ఇక్కడే ఉండాలి. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా అవేర్నెస్ ఇచ్చి, సమ్మర్ కాబట్టి అక్కడ ఉంటే చాలా కష్టం తల్లులకు, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే ఉంచేలాగా మేము ప్రయత్నం ఖచ్చితంగా కొంచెం ఎడ్యుకేట్ చేయాలి కదా. మీరు ఇక్కడ ఉంటే వేడికి ఇబ్బంది పడతారు. ఆ సమ్మర్లో వడదెబ్బ ఏదైనా కొట్టి చిన్నపిల్లలకు ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అటువంటివన్నీ చాలా ఇబ్బంది వస్తుంది. వాళ్ళకి చాలాసార్లు తీసుకొచ్చి ఇక చూడండి మొత్తం లగేజ్ అంతా ఇక్కడ ఉంది, తల్లులు మాత్రం కింద ఉన్నారు. అంటే అన్నీ ఇక్కడ పెడతారు. మా పిల్లలు కింద ఉన్నారు కదా అని కిందకి వెళ్ళిపోతారు, అంటే పాలు ఇవ్వడానికి వెళ్తారు, అలాగే అక్కడ కూర్చుంటున్నారు. బట్ తల్లులకైతే మాత్రం అకామిడేషన్ చాలా బాగుంది. ఇక్కడ ఎస్ఎన్సీయూ అనేది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే మన అనంతపూర్లో ఎక్కడెక్కడి నుంచో కూడా బిడ్డలకు చాలా సీరియస్ ఉన్న బిడ్డలు అందరూ కూడా ఇక్కడ రికవర్ అయ్యే ఛాన్సెస్ మన రాయలసీమలోనే నెంబర్ 1 ప్లేస్గా ఇక్కడ ఎస్ఎన్సీయూ చాలా బాగుంది. అలాగే తల్లులు కింద ఉన్నారు, వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని ఖచ్చితంగా పైకి తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ ఏసీలు చూడడానికి ఉన్నాయి కానీ మేడం అవి పని చేస్తున్నట్లేదు. మీరు ఎవరైనా ఇస్తే దాతలు కొంతమంది సాయంతో ఏమైనా రిపేర్లు అయినా చేయించే అవకాశం? రిపేర్స్ అయితే రెగ్యులర్గా చేయిస్తున్నాం. ఏపీఎంఎస్ ఐడీస్ వాళ్ళు రెగ్యులర్గా రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక 130 ఏసీస్ రిపేర్ ఉన్నవి కూడా లిస్ట్ అవుట్ చేశాము. దీంట్లో మొన్న కొత్తగా ఒక ఏసీ కూడా వేశాము. ఒక ప్రాబ్లం ఏంటంటే 24 అవర్స్ ఏసీ ఇక్కడ ఆన్లోనే ఉంటాయి. ఇక్కడ అంటే ఆఫ్ చేయడం అనేది ఉండదు కాబట్టి కొంచెం తొందరగా రిపేర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మేడం 130 ఏసీలు రిపేర్ ఉంటే అవి ఎప్పుడు రిపేర్ చేశారు? ఆ సమ్మర్ అయిపోతుంది ఆల్మోస్ట్ వాళ్ళు. మొన్ననే ఒక 300 ఏసీస్ రిపేర్ చేశాము. చేసిన తర్వాత అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 24 అవర్స్ ఆన్లో ఉంటాయి.
నిజం చెప్పాలంటే ఐసీయూస్లో ఏసీస్ కంటిన్యూగా ఆన్లో ఉండాలి, వాటి ఆఫ్ చేయకూడదు. 2 ఏసీస్ ఆన్లో 2 ఏసీస్ ఆఫ్ అలా చేస్తే బాగుంటుంది. కానీ కంటిన్యూగా అలా ఉండడం వల్ల కొంచెం తొందరగా రిపేర్స్ వస్తూ ఉన్నాయి. రిపేర్స్ అనేవి ప్రతి మంత్ జరుగుతూనే ఉంటాయి. దానికి ఒక విభాగంలోనే ఒక 3-4 ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వీళ్ళు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. సో ప్రతి మంత్ లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటాము. ఆ రిపేర్స్ కానీ లేదంటే వాటికి మెయింటెనెన్స్ చేయడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అలాగే దాతలు ఇచ్చినవి డిఎంఏ నుంచి వచ్చిన ఫ్యాన్స్ కూడా మా దగ్గర ఒక 150 ఫ్యాన్స్ ఉన్నాయి. ఎక్కడ ఫ్యాన్లు రిపేర్ ఉన్నాయన్నా కూడా ఆ ఫ్యాన్స్ అన్నీ ఎప్పటికప్పుడు కూడా మా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడప్పుడు వేస్తూ ఉన్నారు. సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలి, వడదెబ్బ తగలకుండా మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము. అయినప్పటికీ కూడా అంటే నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఉంది మేడం, ఆ ఫ్యాన్ ఒకటి ఇరిగిపోయింది. అక్కడ ఎవరన్నా ఒక 2 తల్లులు పడుకోవాలనుకుంటే అదొకసారి ఆన్ చేయండి, లేదు అక్కడ చూస్తున్నాం ఒక ఫ్యాన్ లేదు అక్కడ కూడా. ఇప్పుడు 40 మంది ఒకేసారి వీళ్ళు ఫుల్ అయిపోయింది అనుకోండి, ఎక్కడున్నాయి? ఇప్పుడు చెప్పడానికైతే బాగానే ఉంది. ఇక్కడున్న ఏసీలు ఒకసారి చూడండి, ఆడ ఏసీలు నాకు తెలిసి ఒక్క ఏసీ కూడా పని చేస్తున్నట్లేదు. కేవలం మాటలు చెప్పడానికి బాగుంది మేడం, వర్కింగ్లో లేదు అనేది మాకున్న సమాచారం. అలా ఏమీ ఉండదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడే ఇప్పుడు మేడం నేను ఒకటే అడుగుతున్నా, బాలింతలకు చాలా కేర్గా తీసుకోవాలా, వాళ్ళ బాడీ డెలికేటెడ్గా ఉంటుంది, ఫీడింగ్ ఇవ్వాలా, పాలు ఇవ్వాలా, అందుకని వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలా. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? మామూలు సాధారణ మనమే ఎండాకాలంలో ఏసీ లేకపోతే ఉండలేము. మీ ఛాంబర్లో ఉండగలరా? ఉండలేరు. కానీ ఇక్కడ బాలింతలు ఉండాల్సిన వార్డులో ఒక్క ఏసీ కూడా పని చేయలేదు కదా మేడం. మామూలుగా ఎలా ఉంటుందంటే ఇక్కడ హాస్పిటల్లో ఒక 60 మంది అడ్మిషన్లో ఉంటే 40 మంది తల్లులు మన హాస్పిటల్లోనే ఉంటారు. వాళ్ళు పోస్ట్ నేటల్ వార్డులో ఉంటారు. పోస్ట్ నేటల్ వార్డులో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బయట నుంచి వచ్చిన పేషెంట్స్ ఒక 10 నుంచి 15 మంది మదర్స్, బయట నుంచి వచ్చిన మదర్స్ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఇస్తాం. అకామిడేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనుషులే కదా మేడం, వాళ్ళకి కూడా కావాలి. అది ఉంది. ఏసీస్ వర్కింగ్లోనే ఉన్నాయి, ఆన్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం చూసారు కదా, మదర్స్ అందరూ కూడా ఈ టైంలో ఫీడింగ్ ఇవ్వడానికి కిందకి వెళ్తారు. రౌండ్స్ అయిపోయింటే కూడా ఖచ్చితంగా పనిచేస్తాయండి. ఏసీస్ పని చేయకుండా ఎక్కువ ఉండను. చూద్దాం, ఖచ్చితంగా చూద్దాం. ఒకవేళ పని చేయకపోతే AP39 టీవీ మీ దృష్టికి తీసుకొస్తాం. ఒకవేళ మీరు చేయకపోతే మేము చేసి చూపిస్తాం. దీనికన్నా మీరు ఓకేనా? కానీ నిజంగా సంతోషం, మీరు కూడా చేస్తారని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్, మనం అందరూ ఒకరొక చెయ్యి వేస్తేనే ఈ హాస్పిటల్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఫండ్స్ అనేవి కొద్దిగా తక్కువ ఉంటాయి. మాకు డోనర్స్ మీలాంటి వాళ్ళు చాలామంది ఏసీస్ కానీ ఫ్యాన్స్ కానీ చాలామంది ఇస్తున్నారు. ఇప్పుడు సార్ కూడా, నరసింహ సార్ కూడా 8 ఫ్యాన్లు ఇచ్చారు. చాలా సంతోషం. నిజం చెప్పాలంటే ఏ ఒక్కరి దగ్గరికైనా వెళ్ళి మా హాస్పిటల్ ఇది కావాలి అంటే వాళ్ళకి తోచింది ఏదో ఒకటి ఇచ్చే వాళ్ళే ఉన్నారు తప్ప ఇవ్వని వాళ్ళైతే ఎవరూ లేరు. రీసెంట్గానే చూసారు మా హాస్పిటల్లో ఒక అతనికి బర్న్స్ అయ్యింది. తను ఒక 2 నెలల వరకు మళ్ళీ వర్క్లోకి రాలేడు. నిత్య సురభి వాళ్ళకి 2 నెలలకు సరిపోయి సరుకులు ఇవ్వడము, అలాగే నరసింహ పేషెంట్కి ఇంకొకరికి అంటే వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాము. మాకు చేతనైన సహాయం మేము చేస్తాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మా హాస్పిటల్కి చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు చాలా సంతోషం. లేదంటే ఈరోజు ఒక మదర్స్ మిల్క్ బ్యాంక్ 50 లక్షలు, మదర్స్ మిల్క్ బ్యాంక్ రాదు, కింద 55 లక్షల సెంట్రల్ ల్యాబ్, ఇవన్నీ కూడా CSR ఫండ్స్ నుంచి రావు. దీనికి మాకు కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, MP కానీ, మా హెల్త్ మినిస్టర్ కానీ ఎంతో హెల్ప్ చేయబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ బాగా ఉందండి. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ ఇంకా బాగా డెవలప్ అయ్యి నెంబర్ 1 స్థానానికి ఆల్రెడీ వచ్చింది. ఇంకా రావడానికి ఖచ్చితంగా మా కృషి మేము చేస్తాము. మీలాంటి వాళ్ళ సహాయం కూడా మాకు చాలా కావాలి. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న డెఫిసిట్స్ కానీ, మంచితనం కానీ మీరు చెప్తే ప్రజల్లో అవగాహన వచ్చి వాళ్ళు కూడా ఎక్కువ మంది పేషెంట్స్ ఇక్కడికే వస్తారు. అలాగే ఇట్లా దాతలు కూడా చేసే సహాయం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శానిటేషన్ వర్కర్ ఒక షకీలా అని, ఆమె డయాలసిస్ పేషెంట్. ఆమె కోసం మేడం అందరితో మాట్లాడి తనకు అవసరమైన సరుకులు, మొత్తం డబ్బు అంతా మొన్న ఈ నెలలోనే మేడము అందజేసినారు, హేమలత మేడము. అవును సార్, అదే 5 days అయింది సార్. అదే మేడం కూడా అన్నీ అట్లా మేడం చేయనివి వేరే వాళ్ళతో కూడా చేపిస్తున్నారు అన్నీ. చాలా సంతోషం కదా. చూశారు కదా, ఇక్కడ మేడం గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీనే కాదు, ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా ఏదైనా కూడా ఆపద వస్తే నేనున్నాను అంటూ ముందు తనతో పాటు ఇంకా కూడా 10 చేతులు కలిపి వాళ్ళకి సాయం చేస్తున్నారని శానిటరీ వర్కర్స్ కూడా మనతో చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ మంది జిల్లా నలుమూల నుండి పేద ప్రజలు వస్తుంటారు. పేదలకు మరింత సౌకర్యాలు అందాల్సిన అవసరమైతే ఉంది. ఎండాకాలం మనం కూడా మన ఇళ్లలో ఉంటామో చూసాం, కానీ బాలింతలకు ఇటువంటి ఇబ్బంది పడకూడదని అమ్మాయి గారు ఈరోజు 8 ఫ్యాన్లు ఫిట్టింగ్ చేపిస్తున్నారు. ఇది చాలా ఎవరైనా ఉంటే ఇంకా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి కొంచెం మంచి మనసుతో ఆలోచించి ఏమైనా ఉంటే మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా